సృష్టికి ప్రతిసృష్టి అనేది విశ్వామిత్రుడి కాలం నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ కౌంటర్ క్రియేషన్స్కు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిన్లీ బ్రాండ్ను కవ్విస్తూ వచ్చినవి కొన్ని, బిస్లరీ బ్రాండ్ను బస్టాండ్ నుంచి తరిమేస్తూ కొన్ని, పూమా ప్రోడక్ట్లకు కామా పెట్టేవి కొన్ని, కిట్కట్ కంపెనీను కంగారు పెట్టేవి కొన్ని. అయితే ఎంత బ్రాండ్ కాకపోతే ఆయా వస్తువులను కాపీ కొడుతూ ఇలాంటి డూప్లికేట్ వస్తువులను తయారు చేసి తాము ఒక బ్రాండ్గా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది బ్రాండ్ వాల్యూకి అసలైన నిర్వచనం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మారుతి సుజుకి, నెట్ఫ్లిక్స్, యాపిల్, ఈటీవీ, టీవీ9, ఈనాడు, ఈ పేర్లు వింటుండగానే వాటి లోగోలు కళ్ళ ముందు మెదులుతున్నాయి కదా. ఎస్, ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మెదిలే ఆ లోగోస్ ఆ కంపెనీ బ్రాండ్ జనాల్లో ఎంత పాపులర్ అనేది తెలియజేస్తాయి. చిన్న మెకానిక్ షాప్ నుంచి మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ వరకు ఇప్పుడు ఎవరికి వారే తమ బ్రాండ్ను పరిచయం చేస్తూ లోగోస్ని కలిగి ఉన్నవారే. వ్యాపారం చేయాలి అనే ఆలోచన మొదలవగానే మొట్టమొదటిసారిగా దృష్టి సారించేది ఏ విధంగా లోగోను డిజైన్ చేయించాలి అని. ప్యాషనెట్గా ఉండే ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ను, తాము అనుకున్న ఆలోచనను కస్టమర్ల ముందుకు ఒక్క మాటలో తీసుకెళ్లాలి అనే విధంగా ఈ లోగోలను ఆవిష్కరిస్తున్నారు. అయితే మనం డైలీ లైఫ్లో వాడే అన్ని వస్తువులు ఏదో ఒక బ్రాండ్ సంబంధించినవి అయ్యే ఉంటాయి. అందులో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే మరికొన్ని లోకల్ బ్రాండ్స్. ఇందులో కొన్నింటికి రీప్లేస్ ఉండదు. నాకు అదే కోక్ కావాలి అనే జనాలు తమ ఫేవరెట్ బ్రాండ్ల విషయంలో అస్సలు తగ్గరు. తమదైన మార్క్ వ్యాపారానికి తమ ట్రేడ్ మార్క్ సంపాదించి పెట్టే అభిమానం అది. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ వాటికి సంబంధించిన లోగో వివరించే కథ ఏంటో చూద్దాం. ముందుగా ఇండియాకు సంబంధించిన ఆధార్ కార్డు లోగో. ఆధార్ కార్డు అనేది భారతీయులకు సంబంధించి విశిష్ట గుర్తింపు కార్డు అనేది ఆధార్ మీద రాసిపెట్టి ఉంటుంది. ఇది ఐటీ శాఖ పరిధిలో ఉంటుంది. అయితే ఈ ఆధార్ లోగోను సరిగ్గా గమనిస్తే ఎల్లో కలర్లో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉండి దాని కింద వేలిముద్రలు ఉంటాయి. ఉదయిస్తున్న సూర్యుడు ఒక విశ్వాసానికి, నమ్మకానికి, కొత్త ఆరంభాలకు ప్రతీక. వేలిముద్రలు అనేవి ఎవరి ప్రత్యేక గుర్తింపు వారిదే అనేదానికి అర్థం చెబుతోంది. అయితే ఆధార్ తొలినాళ్లలో ఈ లోగోను పెట్టడానికి నేషన్ వైడ్గా ఒక కాంపిటీషన్ నిర్వహించి ఇప్పుడున్న లోగోను సెలెక్ట్ చేశారు. ఇక ఆ తదుపరి కూల్ డ్రింక్ ప్రేమికుల లైలా, కోకా కోలా. కలిపిరాతలా కనిపించే ఈ కంపెనీ లోగో వర్డ్ మార్క్ లోగో కేటగిరీలోకి వస్తుంది. అమెరికా దేశానికి చెందిన ఈ కూల్ డ్రింక్ కంపెనీ లోగో 12 సార్లు మారుతూ ఫైనల్గా ఇప్పటి లోగో దగ్గర ఆగింది. రెడ్ కలర్ ష్యూరిటీని రిఫ్లెక్ట్ చేస్తే వైట్ కలర్ ప్యూరిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ లోగోను అప్పటి ఆ కంపెనీ అకౌంటెంట్ ఫ్రాంక్ రాబిన్సన్ క్రియేట్ చేస్తే అది మారుతూ ఇలా కొనసాగుతోంది. గెలుపుకు చిరునామాగా మారాలనుకునే అథ్లెట్లు కొనాలనుకునేవి పూమా బూట్లు. పూమా కంపెనీ లోగో ఇప్పుడు ఇండియాలో పీవీఎంఏగా మార్చారు. కొందరు దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీగా చెప్తున్నారు. అయితే అసలైన పూమా లోగో మాత్రం మొదట్లో రుడా అని ఆ కంపెనీ ఓనర్ పేరు మీదుగా ఉండేది. కానీ ఆ తర్వాత పూమా పిల్లిని లోగోగా పెట్టి దానికి మళ్ళీ తన కస్టమర్లు కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే స్పీడ్, సవాళ్లను తట్టుకునే స్ట్రెంగ్త్, చురుకైన కదలికలతో పొందే సక్సెస్కు మారుపేరు కావాలని కోరి ప్రస్తుత లోగోగా మార్చారు. పూమా జర్నీలో 15 సార్లు లోగో మారుతూ వచ్చింది. బిగ్ బ్లూ అనే ముద్దు పేరు ఐబిఎం కంపెనీకి మారుపేరు. ప్రముఖ డిజైనర్ పాల్ ర్యాండ్ రూపొందించిన ఈ ఐకానిక్ లోగో ఐబిఎం పూర్తి పేరు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉన్న ఈ కంపెనీ 12 దేశాల్లో తన సాంకేతిక వ్యాపారాన్ని విస్తరించి 170కి పైగా దేశాలకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70% కంప్యూటర్లను తయారు చేసే ఐబిఎం సంస్థ లోగో 8 సార్లు మారుతూ వచ్చింది. తమ బ్రాండ్ స్పీడ్ను కనిపించేటట్టు 8 లైన్ల లోగోను కలిగి ఉన్న ఈ ఐబిఎం సంస్థ గత 50 ఏళ్ల నుంచి తమ లోగోను కదపకుండా కంటిన్యూ చేస్తోంది. సగటు భారతీయుడి మధ్యలో మొదటి ర్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు, అదే ఎస్బీఐ. ఎస్బీఐ లోగో తాళం వేసున్న ఒక లాకర్ను సూచిస్తుంది. అంటే ఇందులో దాచున్న డబ్బు సేఫ్ అనే అర్థం వచ్చేలా దీన్ని రూపొందించారు. ప్రపంచమంతటా మొత్తం 20,000కు పైగా బ్రాంచ్లను కలిగి ఉన్న ఎస్బీఐ లోగోను 1970లో శేఖర్ కామత్ అనే వ్యక్తి రూపొందించాడు. అహ్మదాబాద్లోని కంకారియా సరస్సు స్ఫూర్తితో ఎస్బీఐ లోగోను తయారు చేశాడట ఈ గుజరాత్ డిజైనర్. ఏదైనా సరే నీకు నిద్ర పట్టనీయని సందేహాలు అడిగై ఉందిగా గూగుల్. ప్రపంచానికి గురువుగా మారిన గూగుల్ అమెరికాకు చెందిన అంతర్జాల సంస్థ. సెర్చ్ ఇంజిన్ సేవలో, సమాచార సాంకేతిక స్రవంతిలో గూగుల్ ప్రతి ఒక్కరి ఇంటికి గాగుల్. గూగుల్కి ప్రత్యేక లోగో అంటూ ఏమీ లేదు. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. కానీ విషయాలన్నింటినీ విడమర్చి చెప్పే గూగుల్కు అతి చేసే సమయం కానీ, మితిమీరాల్సిన అవసరం కానీ రాలేదు. ఒక స్కూల్ బుక్ ఫాంట్ కలిగి ఉండి సింపుల్ అండ్ ఫ్రెండ్లీగా కనిపించే గూగుల్ లోగో ప్రతి స్పెషల్ సంఘటనకు డూడుల్స్ ద్వారా తమ విషెస్ను కానీ, విచారాన్ని కానీ వెల్లడిస్తూ ఉంటుంది. ఇలా డూడుల్స్ చేసేవారిని డూడ్లర్స్ అని అంటారు. దీనికోసం గూగుల్లో ప్రత్యేకమైన టీం ఉంటుంది. అయితే ఏఐ కాలానికి తగ్గట్టుగా తమ ఐకాన్గా ఉండే జీ సింబల్ను కొత్తగా ఆవిష్కరించింది గూగుల్. ఎంతైనా కానీ చీకటి, పిల్లల నుంచి పెద్దల వరకు చూడాలనుకునే టీవీ ఛానల్స్లో నేషనల్ జియోగ్రాఫిక్ ఒకటి.
ఇండియన్ ఆర్ట్స్ నుంచి అమెజాన్ అడవుల వరకు వీరు టచ్ చేయని సబ్జెక్ట్ ఉండదు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లోగో ఒక ఎల్లో కలర్ బాక్స్ని కలిగి ఉంటుంది. అయితే దీని అర్థం తాము అన్వేషించే విషయాలకు తమ సాహస స్ఫూర్తికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఎల్లో అనేది ఆనందంతో నిండిన అర్థం ఇస్తుంది, అలాగే సన్లైట్ వంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనేది దీని అంతరార్థం. భౌగోళిక విజ్ఞానాన్ని భారతీయులకు మర్చిపోలేని విధంగా అందించిన నాట్ జియో ప్రస్తుతం 7 కోట్ల టీవీలో తమ టీవీని కొనసాగిస్తోంది. బ్యాంక్ లాకర్ నుంచి ఇంటి బీరువా వరకు ప్రతి భారతీయుడు ఎంపిక చేసుకునే బ్రాండ్ గోద్రేజ్. ఏరోస్పేస్ మెటీరియల్స్ నుంచి ఎయిర్ కూలర్స్ వరకు, కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి కన్జ్యూమర్ గూడ్స్ వరకు వ్యాపార విస్తీర్ణంలో తమ జెండాను రెపరెపలాడిస్తున్న ఇండియన్ బ్రాండ్ గోద్రేజ్. 30,000 ఉద్యోగులు ఉపాధి పొందుతున్న గోద్రేజ్ సంస్థ ఏడాది టర్నోవర్ 20,000 కోట్లు. గుజరాతీ పార్సీలకు సంబంధించిన ఇంత పెద్ద గోద్రేజ్ బ్రాండ్ లోగో మాత్రం చాలా సింపుల్ గా క్రియేటివ్ గా ఉంటుంది. రాయల్ గా కనిపించే గోద్రేజ్ లోగో ఆ కంపెనీ ఫౌండర్ అయిన అర్దేశీర్ గోద్రేజ్ సంతకం నుంచే తయారు చేశారు. ఇంటి తాళాలను తయారు చేసే స్థాయి నుంచి గోద్రేజ్ ఇప్పుడు ఇస్రో సంస్థ కోసం మంగళ్యాన్ వంటి మ్యాసివ్ ప్రాజెక్టుల్లో స్థానం సంపాదించుకునే స్థాయికి దూసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్ నుంచి సాషా ఛత్రి వరకు అందరూ యాడ్స్ చేసింది ఎయిర్టెల్ కొరకు. సునీల్ భారతి మిట్టల్ స్థాపించిన ఎయిర్టెల్ ఇండియాతో పాటు 18 దేశాల్లో తమ నెట్వర్క్ కలిగి ఉంది. 20,000కు పైగా ఉద్యోగులు కలిగిన ఎయిర్టెల్ సంస్థ ఏడాదికి 1,000 కోట్ల లావాదేవీలను నడుపుతోంది. అయితే ఎయిర్టెల్ కంపెనీ లోగో ఒకప్పుడు కంపెనీ ఇన్నోవేషన్స్ను చాటి చెప్పే విధంగా ఉండేది. ఇప్పుడున్న లోగో తమ ఐడియాలకు నో బౌండరీ అని చాటి చెప్పేలా రూపుదిద్దారు. స్మాల్ ఏను స్టైలిష్గా చూపించే ఈ ఎయిర్టెల్ లోగో కోసం 6 నెలలు ఆన్లైన్లో కాంటెస్ట్ను కూడా నిర్వహించి ఫైనల్ చేశారు. ఐస్ క్రీమ్ ప్రేమికులకు అడ్డా బాస్కిన్ రాబిన్స్ గడ్డ. బాస్కిన్ రాబిన్స్ అనేది ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్. ఇందులో 31 రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు టేస్ట్ చేయొచ్చు. అందుకే ఈ కంపెనీ లోగోలో 31 సంఖ్య ఉండేలా డిజైన్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెట్టిన ఈ బ్రాండ్ అమెరికాకు చెందినది. రోజుకో ఫ్లేవర్ టేస్ట్ చేసినా కూడా నెల మొత్తం లొట్టలో వేయొచ్చు. ప్రపంచం మొత్తం మీద 7,800 బ్రాంచెస్ కలిగిన బాస్కిన్ రాబిన్స్ 80 ఏళ్లుగా తమ ఐస్ క్రీమ్ కమ్మదనంతో 500 కోట్ల సొమ్మును ఏడాదికి గడిస్తోంది. థింక్ డిఫరెంట్ అంటూ టెక్నాలజీ పిచ్చి ఉన్న ప్రతి వారికి తలంటు పోయాలని చూస్తుంది యాపిల్. యాపిల్ లోగోకు సంబంధించిన స్టోరీ జనరల్ గా అందరికీ తెలిసిందే. చెట్టు కింద న్యూటన్ కూర్చొని ఉన్న లోగోను పక్కకు పెట్టి ఎదుగుతున్న సంస్థకు ఇంకేదైనా చేయాలనుకున్నాడు స్టీవ్ జాబ్స్. వెంటనే లోగో డిజైన్ లెజెండ్ అయిన రాబ్ జానోఫ్ ను సంప్రదించాడు. తన కంపెనీ నేమ్ యాపిల్, ఇదొక కంప్యూటర్ వ్యవస్థ అని చెప్పి డిజైన్ అడిగాడు. కొన్ని రకాలుగా లోగోను డిజైన్ చేసిన రాబ్ చివరికి బైట్ చేసిన యాపిల్ ను ఫైనల్ చేసి స్టీవ్ కు సెండ్ చేశాడు. అప్పటి నుంచి ఈ కొరికిన షేపు స్టీవ్ బిజినెస్ షేప్ ను పూర్తిగా మార్చేసింది. పిజ్జా ప్రేమికులకి వన్ అండ్ ఓన్లీ అడ్రస్ డొమినోస్. మొదట్లో 2 బ్రాంచులుగా మొదలైన ఈ పిజ్జా మేకింగ్ కంపెనీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 20,000 లొకేషన్లను పిజ్జాను తినండి అంటూ పిలుస్తోంది. పిజ్జా డెలివరీ చేసే బాక్స్ ను పోలి ఉండే వైట్ స్క్వేర్ షేప్ మీద రెడ్ డాట్స్ ఉంటాయి. మొదటి 3 బ్రాంచులు స్థాపించిన తర్వాత 3 చుక్కలను చెక్కించుకున్న డామినోస్ ఆ తర్వాత వేల సంఖ్యలో బ్రాంచెస్ మొదలైనా కూడా అదే లోగోను కంటిన్యూ చేసి తమ ట్రేడ్ మార్క్ తో వరల్డ్ వైడ్ గా మంచి మార్కులు కొట్టేసింది. మ్యూజిక్ ఉంటే చాలు మాకు అనే వారికి బీట్స్ గురించి పరిచయం అవసరం లేదు. తెలియని వారికి సుపరిచితం చేయాలి అంటే ఇది హెడ్ ఫోన్స్ తయారు చేసే కంపెనీ అని చెప్తే తక్కువైపోతుంది. అమెరికాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంపెనీకి యాపిల్ సంస్థ అనుబంధంగా వర్క్ చేస్తోంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టు కనిపించే బీట్స్ లోగోలో బి అనేది కంపెనీ నేమ్ ను రిప్రజెంట్ చేయడమే కాకుండా సంగీతంలోని మ్యూజికల్ నోట్స్ కు అద్దం పడుతుంది. తమ క్వాలిటీ ఎంత డైనమిక్ గా ఉంటుందో అని తెలియజేయడానికి రెడ్ కలర్ ను ఎంచుకున్నామని అంటున్నారు బీట్స్ కంపెనీ వ్యవస్థాపకులు. ఆల్ డే ఐ డ్రీమ్ అబౌట్ స్పోర్ట్స్ అంటూ అడిడాస్ కంపెనీ ప్రేమికులు ఆ కంపెనీ మీద ప్రేమని చాటుకుంటారు. అడాల్ఫ్ డాస్లర్ అనే జర్మన్ వ్యాపారి స్థాపించిన కంపెనీ అడిడాస్. ఆయన పేరులో నుంచే ఈ బ్రాండ్ పుట్టింది. నైకీ తర్వాత అతిపెద్ద స్పోర్ట్స్ ప్రోడక్ట్ కంపెనీగా అడిడాస్ నిలిచింది. అడిడాస్ కంపెనీ ఓనర్, పూమా కంపెనీ ఓనర్ సొంత అన్నదమ్ములు అనేది చాలా మందికి తెలియని నిజం. వ్యాపారంలో విభేదాలు వచ్చి పూమా అనేది తర్వాత స్థాపించబడింది. అడిడాస్ కంపెనీ ఇప్పటివరకు 9 లోగోలను మారుస్తూ వచ్చింది. ప్రస్తుతం 3 చారలను సూచిస్తూ తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం టీమిండియాకు అడిడాస్ అఫీషియల్ స్పోర్ట్స్ పార్ట్నర్ గా కొనసాగుతోంది. కార్ డ్రైవింగ్ ప్యాషన్ గా ఉన్న వాళ్ళు చేయాలనుకునే సవారీ ఫెరారీ. అత్యంత ఖరీదైన కార్ల కంపెనీలో ఫెరారీ ఒకటి. ఇటలీకి సంబంధించిన ఈ కార్ల కంపెనీ లోగోలో రైడ్ కు రెడీగా ఉన్న గుర్రం కనిపిస్తుంది. తమ కార్ ఇంజన్ హార్స్ పవర్ ఇలాగే ఉంటుంది అనేది వీరి ఉద్దేశం. ఇటలీ జెండాను కలిగి ఉన్న ఫెరారీ బ్రాండ్ ఇప్పటివరకు 5 లోగోలను చేంజ్ చేస్తూ వచ్చింది. ఏదైనా కానీ సోకాల్ సోషల్ మీడియా లేవగానే మొక్కాల్సింది వికీపీడియా. భూమి ఆకాశం మధ్యన ఉన్న విషయమైనా అంతరిక్షంలో జరుగుతున్న అద్భుతాల గురించైనా వికీపీడియా ఇచ్చే సమాచారం నా భూతో నా భవిష్యత్తు. 10 భాషల అక్షరాలు కలిగి ఉన్న ఇన్కంప్లీట్ ఎర్త్ వికీపీడియా లోగో. ఎందుకు ఇన్కంప్లీట్ అంటే మేమిచ్చే సమాచారం ఎప్పటికప్పుడు కొత్తదనం రూపుదిద్దుకుంటుంది అనేది వీరి సమాధానం. అందుకే ఆ ఇన్కంప్లీట్ గా ఉన్న గ్లోబ్ లో ఇంకేదైనా కలుపుకోవడానికి వెల్కమింగ్ గా ఉంటుంది అనేది వికీపీడియా వ్యవస్థాపకుల వివరణ. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం మధ్యలో వచ్చే
ప్రకటనలు భరిస్తున్నారు. ఒకప్పుడు వొడాఫోన్ ప్రకటనల కోసం మాత్రమే ఐపీఎల్ చూసేవారు అంటే నమ్మశక్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్ రంగంలో తనదైన ముద్ర వేసిన బ్రాండ్స్ లో వొడాఫోన్ ఒకటి. ఒక బ్రాండ్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలో వీరికి తెలిసినంత ఇంకెవరికి తెలియదేమో. లండన్ కు చెందిన ఈ కంపెనీ లోగో కొటేషన్ సింబల్ కలిగి ఉంటుంది. ముఖ్యమైన సెంటెన్స్ ను రాసేటప్పుడు కొటేషన్స్ ను వాడుతుంటాం. అలాగే తమ కస్టమర్లు మాట్లాడుకునేది తమకెంతో ప్రత్యేకమైనది అని సూచిస్తూ వొడాఫోన్ స్టైలిష్ లోగోను కలిగి ఉంది. వాయిస్ లోని ఓ, డాటాలోని డా అనే మొదటి అక్షరాలను తీసుకొని వొడాఫోన్ అనే పేరును పెట్టుకున్నారు. ప్రస్తుతం ఐడియా కంపెనీతో కలిసి తమ నెట్వర్క్ ను కొనసాగిస్తున్నారు. ఎక్కి తొక్కాలనిపించే గాడి ఆడి. 4 కార్ల కంపెనీలు మెర్జ్ అయ్యి ఆడిగా తయారైంది. వారికి సంకేతంగా 4 సున్నాలు ఆడి కార్డ్ లోగోగా అంగీకారం పొందింది. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల కంపెనీ పేరుకు అర్థం వినడం అని. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ను అదిరిపోయేలా చూపే ఆడి కారు ప్రతి వారు కోరుకునే ఒక షికారు. ఈ కామర్స్ అమ్మకాలలో అగ్రసంస్థగా నిలిచిన కంపెనీ అమెజాన్. అమెరికాలో పుట్టి పెరిగిన అమెజాన్ ఇప్పుడు ప్రపంచాన్ని పాచికలాడిస్తోంది. జెఫ్ బిజోస్ స్థాపించిన ఈ కంపెనీలో వరల్డ్ వైడ్ గా 180,000 మంది పనిచేస్తున్నారు. తమ దగ్గర A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అని సూచించేలా వారి లోగో A నుంచి Z వరకు యారో మార్క్ కలిగి ఉంటుంది. అమెజాన్ లోగోలుగా ఇప్పటివరకు చలామణి అయిన లోగోలు 6. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 10 కాలాల పాటుగా ఫండింగ్ ఇస్తున్న సంస్థ పెప్సీ. పెప్సీ లోగో అమెరికా ఫ్లాగ్ కనబడేలా తయారు చేయబడింది. పెప్సీ అనేది అమెరికాకు చెందిన కూల్ డ్రింక్ కంపెనీ. చిత్ర విచిత్రమైన లోగోల తర్వాత పెప్సీ ఇప్పుడు నిలుపుకున్న లోగో ఇది. 11 లోగోలు మార్చిన పెప్సీ కంపెనీ ప్రస్తుతం ఉన్న లోగో ఒక ఫన్ లవింగ్ పర్సనాలిటీగా కనబడేలా డిజైన్ చేసుకుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఇంటికి సూపర్ స్టార్, లక్కీ గోల్డ్ స్టార్. సింపుల్ గా ఎల్జీ లైఫ్ ఈజ్ గుడ్ అనే ట్యాగ్ లైన్ తో నవ్వుతూ కనబడే లోగోతో ఎల్జీ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రీమియర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. కార్పొరేట్ వ్యవస్థలో వినియోగదారులే కీలకమని అర్థం చూపే సర్కిల్లో వారి సాటిస్ఫాక్షన్ మాత్రమే ముఖ్యం అనేలా స్మైలీ సింబల్ కలిగి ఉంది ఎల్జీ. మధ్యతరగతి ఇండియన్స్ కు ఎంతో హాయి సౌత్ కొరియా దేశపు కార్ల కంపెనీ హ్యుందాయ్. 2 వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్టుగా ఉండే హ్యుందాయ్ కంపెనీ సింబల్ ఇప్పటివరకు 8 సార్లు మారుతూ వచ్చింది. 200 దేశాల రహదారుల మీద హ్యుందాయ్ కార్లు రయ్యుమంటూ దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్ల కంపెనీ బిజినెస్ గా హ్యుందాయ్ పేరు తెచ్చుకుంది. కస్టమర్ కేర్ సర్వీస్ క్వాలిటీగా మెయింటైన్ చేయడం హ్యుండాయ్ విజయంలో కీలకం అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. స్పోర్ట్స్ బ్రాండ్ లో అన్ని వెనక్కి ముందు నడిచేది మాత్రం నైకీ. ఎన్నో లోగోలు మారుస్తూ వచ్చిన ఈ అమెరికన్ కంపెనీ ప్రస్తుతం ఈ లోగోతో అమ్మకాలు జరుపుతోంది. మరణశిక్ష పడిన ఖైదీ గ్యారీ గిల్మోర్ చివరి మాటలు లెట్స్ డూ ఇట్ నుంచి తన బ్రాండ్ కు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు ఆ కంపెనీ ఓనర్. తమ ప్రొడక్ట్స్ వాడుకున్న ఆటగాళ్లు తమ వేగం, కదలిక, బలాల విషయంలో అపోనెంట్స్ కంటే మెరుగ్గా ఉండాలని గ్రీక్ దేవత నైక్ రెక్కను లోగోగా పెట్టుకున్నారు నైకీ ఫౌండర్లు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులను నైకీ ఎక్కువగా తమ లోగోస్ కి వాడుతూ ఉంటుంది. మూఢనమ్మకాలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. అందులో నుంచి పుట్టిందే శాంసంగ్. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీ లోగో సింపుల్ గానే ఉంటుంది, కానీ దాని హిస్టరీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. శామ్ అంటే కొరియాలో 3 అని అర్థం. సౌత్ కొరియాలో 3 డిజిట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, అందుకే శామ్ అని. సంగ్ అంటే నక్షత్రాలు అని అర్థం. 3 నక్షత్రాలు అని అర్థం వచ్చేలా శాంసంగ్ పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. మొదటి 5 లోగోల్లో 3 నక్షత్రాలు ఉండేలా సెట్ చేసుకున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న లోగోలో నక్షత్రాలను తీసేసి జస్ట్ బ్రాండ్ నేమ్ ను మాత్రమే కొనసాగిస్తున్నారు. ఫేస్ ఆఫ్ ది కంపెనీగా అట్రాక్ట్ చేసే లోగోలు ప్రతి కంపెనీ ప్రగతికి ఎంతో కీలకంగా మారుతాయి. కొన్ని సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా ఉంటే మరికొన్ని ప్రొఫెషనల్ గా ఉంటాయి. లోగో డిజైన్ షుడ్ రిమైన్ రిలవెంట్ అని అంటుంటారు ప్రముఖ లోగో డిజైన్ కంపెనీల సీఈఓలు. ఫస్ట్ ఇంప్రెషన్ ఫర్ ఎవర్ ఇంప్రెషన్ గా నిలవాలంటే కంపెనీ లోగో అనేది ఖతర్నాక్ గా ఉండాలి అనేది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు థంబ్ రూల్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీలో కూడా ఎంతో మంది ప్యాషనెట్ బిజినెస్ పీపుల్ ఉండే ఉంటారు. మీరు ఇప్పటివరకు చూసిన ది బెస్ట్ కంపెనీ లోగో ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. మీ స్నేహితుల్లో ఉండే అప్కమింగ్ బిజినెస్ పీపుల్కి ఈ వీడియోను షేర్ చేయండి.